అందరికీ శుభోదయం అండి. ప్రముఖ హిందూ మత గురువు శ్రీ కేశవానంద భారతి గారు ఈ మధ్య సెప్టెంబర్ 6, 2020వ తేదీన అనారోగ్యంతో మరణించడం జరిగింది. మరి ఈయన మరణించిన నేపథ్యంలో ఈయనకి సంబంధించిన ప్రముఖ కేసు కేశవానంద భారతి కేసు. ఈ కేసుకి చాలా ప్రాధాన్యం ఉంది. మరణించిన నేపథ్యం అని కాదు, కానీ అంతకుముందు కూడా భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి అంశాన్ని టచ్ చేసిన కేసు ఏది అంటే కేశవానంద భారతి కేసు. అంతకుముందు చాలా ఎగ్జామ్స్లో, అటు గ్రూప్ 1 సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో, డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్స్లో ఎస్ఏ రూపంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. ఇటు కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్లో కూడా ఈ కేసుకి గతం నుంచి నేటి వరకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మరి ప్రస్తుతం ఆయన మరణించిన నేపథ్యాన్ని బట్టి ఈ కేసుకి మరింత ప్రాధాన్యత పెరిగింది. అట్ ద సేమ్ టైం అటు పాఠశాల స్థాయి పుస్తకాల్లో కానీ, ఇంటర్ డిగ్రీ స్థాయిలో కానీ అనేక సందర్భాల్లో ఈ కేసు గురించి మనం చదివాం, కానీ పూర్తి వివరాలు అందులో అందుబాటులో లేవు. అయితే ఈ వీడియోలో మనం దీని యొక్క పూర్వపరాలు ఏమిటి, ఇందులో ఉండే ఫ్యాక్ట్స్, వాటితో పాటు అనాలిసిస్ కూడా కొంత మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రపంచ చరిత్రలో భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి ఒక గొప్ప స్థానం ఉంది. అలాంటి భారత రాజ్యాంగం యొక్క విలువను, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడిన ఒక అద్భుతమైన కేసు ఏది అంటే కేశవానంద భారతి కేసు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప కేసు కేశవానంద భారతి కేసు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజ్యాంగంలో ప్రతి అంశాన్ని ప్రస్తావించిన కేసు కేశవానంద భారతి కేసు. అతి ముఖ్యంగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే అంశానికి అసలు సిసలైన అర్థాన్ని ఇచ్చిన కేసు ఏది అంటే కేశవానంద భారతి కేసు. మరి ఇందులో ఫ్యాక్ట్స్ని మనం ఒకసారి చూస్తే, కేశవానంద భారతి కేసుకు సంబంధించి తీర్పు ఎప్పుడు ఇవ్వటం జరిగింది అంటే 1973 ఏప్రిల్ 24వ తేదీన తీర్పు ఇవ్వటం జరిగింది. కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ ఎస్ఎం సిక్రీ, జస్టిస్ సర్వమిత్ర సిక్రీ. ఈయన అప్పటికి అంటే 73 నాటికి 13వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పనిచేస్తున్నారు, జస్టిస్ సర్వమిత్ర సిక్రీ. మరి ఈ కేసుకు సంబంధించి కేసును విచారణ చేయడానికి, ఆర్గ్యుమెంట్స్ వినడానికి 13 మంది సీనియర్ జడ్జీలతో కూడిన ఒక బెంచ్ను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్లో ఎంతమంది జడ్జీలు ఉన్నారంటే 13 మంది జడ్జీలు. ఇంతవరకు ఏ కేసు విషయంలో కూడా ఇంతమంది జడ్జీలతో అతి పెద్ద బెంచ్ను ఫామ్ చేయలేదు. 13 మంది జడ్జీలతో అతి పెద్ద బెంచు ఏ కేసు విషయంలో ఫామ్ చేశారు అంటే కేశవానంద భారతి కేసు. ఈ 13 మంది జడ్జీల్లో తీర్పుకి అనుకూలంగా 7, ప్రతికూలంగా 6 తమ వాదనలు చెప్పడం జరిగిందనమాట. 13 మంది కూర్చొని విచారణ చేశారు. ఈ తీర్పుకు అనుకూలంగా 7, ప్రతికూలంగా 6 తమ అభిప్రాయాలు చెప్పారన్నమాట. మరి అంతిమంగా ఈ తీర్పులోని ప్రధానమైన అంశం ఏమిటి? ప్రధానమైన అంశం ఏమిటంటే భారత పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారము, హక్కు ఉంది. కానీ అది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి లోబడి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. భారత పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి లోబడి సవరణ ఉండాలి అని చెప్పి ఈ తీర్పులో ప్రధానమైన అంశం. అంతవరకు ఏ కేసులో కూడా మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశం ప్రస్తావించలేదు మన దేశంలో. మరి ఈ రకమైన ఈ తీర్పు గొప్ప అంటే ప్రభుత్వాలకి, నియంతృత్వంగా వెళ్ళే ప్రభుత్వాలకు కానీ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రభుత్వానికి కానీ ఒక చెంపపెట్టుగా అప్పట్లో పరిగణించబడిందన్నమాట. మరి ఈ కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి గారి తరపున వాదించిన ప్రముఖ లాయర్ ఎవరు అంటే నానీ పాల్కీవాలా, లేదా ఇతన్నే నానాభాయ్ పాల్కీవాలా అని కూడా పిలుస్తారు.
సో నాని పాల్కీవాలా లేదా నానాభాయ్ పాల్కీవాలా అతని యొక్క మేధోశక్తి తెలివి వలనే ఈ కేసులో కేశవానంద భారతి గారు విజయం సాధించారు. దాదాపు 71 దేశాల రాజ్యాంగపరమైన అంశాలని ఒక చార్టు రూపంలో నాని పాల్కీవాలా గారు సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేశారు. అందువలనే ఈ కేసు విషయంలో సుదీర్ఘంగా 68 రోజుల పాటు వాదోపవాదనలు జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఎన్ని రోజులు? 68 రోజులు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. 71 దేశాల రాజ్యాంగంలో ఉండే అంశాలని ప్రస్తావించారు. ఈ కేసులో కేశవానంద భారతి తరపున వాదించిన లాయర్ ఎవరంటే నాని పాల్కీవాలా. అటువైపు ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, సీనియర్ జడ్జీలు అందరూ 13 మంది అటువైపు నుంచి రావడం జరిగింది. సో ఇలా ఇది ఒక గొప్ప పరిణామాత్మకమైన మార్పును తీసుకొచ్చిన కేసు ఇది. దాదాపు 700 పేజీలకు పైగా ఉండే ఈ తీర్పులో అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి అనే దానికి స్పష్టమైన అర్థాన్ని ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇంతకీ ఈ కేశవానంద భారతి గారు ఎవరు, ఎందుకు ఈయన కేసు వేశారు, మౌలిక స్వరూపానికి అర్థం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం మళ్ళీ వివరంగా చూద్దాం. యాక్చువల్గా కేశవానంద భారతి గారు కేరళ రాష్ట్రంలో కాసర్గఢ్ జిల్లాలో ఎథినీర్ అనే ప్రాంతంలో ఉండే ఒక హిందూ మత ధార్మిక సంస్థలో పీఠాధిపతి. అది ఒక హిందూ మత ధార్మిక సంస్థను ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఆయనకు ఆల్రెడీగా షుగర్ ఫ్యాక్టరీలు, బొగ్గు గనులు వంటి అనేక ఆస్తులు ఉన్నాయి, మంచి సంపన్నుడే. అయితే కేరళ రాష్ట్రంలో ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణల్ని ఇంప్లిమెంటేషన్ చేసే సందర్భంలో ఈ కేశవానంద భారతి మఠానికి సంబంధించిన మిగులు భూముల్ని స్టేట్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. మరి ఆ సందర్భంలో కేశవానంద భారతి గారు కేరళ రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. అందువల్లనే దీన్ని కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని పిలుస్తారనమాట. మరి ఇదే సందర్భంలో ఇందిరాగాంధీ పరిపాలనా కాలం అండి. ఇందిరాగాంధీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అలాగే కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అమలుపరుస్తున్న భూ సంస్కరణలు కూడా వ్యతిరేకిస్తూ అనేక మంది మేధావులు కేశవానంద భారతి కేసుతో యాడ్ అయ్యి నాని పాల్కీవాలా గారి నేతృత్వంలో కేసు వేయడం జరిగిందనమాట. మరి ఈ కేసులో నాని పాల్కీవాలా గారు చాలా తెలివిగా, యాక్చువల్గా అప్పటికి ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 31లో ప్రస్తావించిన ఆస్తి హక్కును బేస్ చేసుకుని ఆయన కేసు వేయలేదు. ఎందుకంటే భూ సంస్కరణలు ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఆస్తి హక్కు పరిధిలోనికి రాదు ల్యాండ్ రిఫార్మ్స్ విషయంలో. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరి భూములైనా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ భూమి కలిగిన వారు మా ఆస్తిని తీసుకున్నది అని కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా చేశారు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లో. కాబట్టి నాని పాల్కీవాలా గారు ఆస్తి హక్కును బేస్ చేసుకొని కేసు వేయలేదు. ఆయన ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని, ఏ హక్కును బేస్ చేసుకొని ఆయన కేసు వేశారంటే, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వాతంత్ర్యపు హక్కు లేదా స్వేచ్ఛ గురించి ఉంటుంది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. అందులో ఆర్టికల్ 26లో ఏముంటుంది అంటే, మత సంస్థలు ఆస్తుల్ని సమకూర్చుకోవచ్చు, ఆస్తుల్ని నిర్వహించుకోవచ్చు, అలాంటి ఆస్తుల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదు అని ఆర్టికల్ 26లో ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 26ను బేస్ చేసుకొని మత ధార్మిక సంస్థ ఆస్తులని తీసుకోవడం ప్రభుత్వాలు అనేవి ప్రాథమిక హక్కుల్ని భంగం చేసినట్లు అవుతుంది అని చెప్పి పాల్కీవాలా గారు కేసు వేశారు. దీనికి దాదాపు 71 దేశాలకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలని ఆయన ఎగ్జాంపుల్గా చూపించారు. ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో 13 మంది జడ్జీలతో కూడిన ఒక బెంచ్ని, అంటే న్యాయస్థానమే బెంచ్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విషయం మీద 68 రోజుల పాటు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జి అయిన ఎస్ఎం సిక్రీ గారు ఏమన్నారంటే, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి జరగాలి అని చెప్పి ఎస్ఎం సిక్రీ గారు 700కు పైగా పేజీలు కలిగిన తీర్పునివ్వడం జరిగింది. ఆ కాలంలో, అంటే 73 ఆ టైంలో గొప్ప కేసు ఇది. న్యాయ వ్యవస్థ చరిత్రలో కానీ, ప్రజాస్వామ్య చరిత్రలో కానీ ఒక నిలువెత్తు అర్థాన్ని ఇచ్చిన కేసు అయింది ఇది. అయితే మరి ఈ సందర్భంలో మరి ఇదే కేసులో ప్రధాన న్యాయమూర్తి గారు మౌలిక స్వరూపం అంటే ఏమిటో చెప్పారు.
ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? అంతకుముందు వరకు ప్రస్తావన లేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ప్రవేశికలో పేర్కొన్న అంశాలు. ప్రవేశికలో మనకి చాలా అంశాలను పేర్కొనడం జరిగింది. సర్వసత్తాక అంటే భారత ప్రజలమైన మేము మా దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ న్యాయాన్ని అనుభవిస్తూ, ఆలోచనలోనూ భావ ప్రకటనలోనూ స్వేచ్ఛను అనుభవిస్తూ, విశ్వాసంలోనూ నమ్మకంలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛను అనుభవిస్తూ, హోదాలు అవకాశాల్లో సమానత్వాన్ని, వ్యక్తి గౌరవాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకుంటూ 1949 నవంబర్ 26వ తేదీన భారత ప్రజలమైన మేము సమర్పించుకుంటున్నాము అనే అంశం ప్రియాంబుల్లో ఉంటుంది, ప్రవేశికలో. కాబట్టి అది మౌలిక స్వరూపం, ఆ అంశాలు మౌలిక స్వరూపము అని చెప్పి జస్టిస్ ఎస్ఎం సిక్రీ గారు తెలియజేయడం జరిగింది. ఎవరైనా కార్యనిర్వాహక శాఖ కానీ, శాసన నిర్మాణ శాఖ కానీ ఈ మౌలిక స్వరూప సిద్ధాంతానికి లోబడి పనిచేయాలి. మీరు రాజ్యాంగాన్ని సవరించండి, మార్పులు చేర్పులు చేయండి, బట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వడం అనేది జరిగింది. చారిత్రాత్మకమైన తీర్పు ఇది. సో ఒక రకంగా ప్రభుత్వానికి, అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఈ తీర్పు అనేది ఒక చెంపపెట్టులా మారింది. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వానికి 1971 మధ్యంతర ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చింది. ప్రజాభిమానం నాకు ఉంది కదా అని చెప్పి ఆమె అంతకుముందు 67లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రజాభిమానం ఉంది అనే ఉద్దేశంతో కొన్ని అంటే మంచి నిర్ణయాలు, కొన్ని చెడు నిర్ణయాలు కూడా ఆమె చేయడం జరిగింది. అందులో ఒకటి 1969లో బ్యాంకుల జాతీయకరణ చేసింది ఆవిడ. బ్యాంకుల జాతీయకరణ చేసి గవర్నమెంట్లో కలుపుకున్న ప్రైవేట్ బ్యాంకుల వారికి పరిహారం ఇవ్వలేదు సరిగ్గా. సో ఎప్పుడైతే పరిహారం ఇవ్వలేదో ఇది మా ఆస్తి హక్కుని వైలేట్ చేసినట్లు భాగం ఆర్టికల్ 31 ప్రకారం మా ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు కానీ పరిహారం ఇవ్వలేదు అని కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఇందిరాగాంధీకి మొట్టికాయలు పెట్టింది. అలాగే తదుపరి సంవత్సరం 1970వ సంవత్సరంలో రాజభరణాల రద్దు, ప్రిన్షియల్లీ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసింది ఆవిడ. మరి ఎందుకు ఈ రాజభరణాలు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్రం వచ్చేటప్పుడు ఈ దేశంలో ఉండే స్వదేశీ సంస్థానాలని ఇండియాలో విలీనం చేశారు. విలీనం చేస్తూ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్తాడు ఆయన. మరి అవి అప్పటి నుంచి 70 వరకు కంటిన్యూ అయ్యాయి. ఇంకా ఈ పెన్షన్లు ఇవ్వడమా అని ఒక మంచి ఆలోచనతోనే ఇందిరాగాంధీ గారు వాటిని రద్దు చేశారు. కానీ వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కోర్టులోకి వెళ్ళారు. సో ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ గవర్నమెంట్కి మొట్టికాయలు పెట్టింది. ఇలా ఇందిరాగాంధీ గవర్నమెంట్కి 1 by 1 మొట్టికాయలు పడుతున్న సందర్భంలో 73లో కేశవానంద భారతి గారు తన ఆస్తిని కోల్పోయాను అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని నాని పాల్కీవాలా గారు ఆర్టికల్ 26ని ఇది హైలైట్, ఈ ఆర్టికల్ ద్వారానైతే విజయం మనం సాధిస్తాము అనే తెలివితో ఆర్టికల్ 26ను పట్టుకొని కోర్టులో కేసు వేసింది. అప్పుడు చెప్పింది సుప్రీంకోర్టు, ప్రాథమిక హక్కుల్ని మీరు సవరించవచ్చు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి లోబడి మీరు వాటిని సవరించాలి, వాటిలో మార్పులు చేర్పులు చేయాలి, రాజ్యాంగాన్ని కూడా సవరించాలి, మార్పులు చేర్పులు చేయవచ్చు అని సుప్రీంకోర్టు ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఇవి డైరెక్ట్ ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం అనాలిసిస్. గ్రూప్ 1 సివిల్స్ వంటి ఎగ్జామ్స్లో ఈ అనాలిసిస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ విషయంలో ఈ కేసు మనకి కనిపిస్తుంది. అలాగే ప్రవేశిక దగ్గర చెప్పుకునేటప్పుడు మౌలిక స్వరూపం అనే అంశంలో ఈ కేశవానంద భారతి కేసు అనేది దానికి సంబంధం కలిగి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాలు విభజన చేయబడ్డాయి. శాసనాలు చేసే అధికారం శాసన నిర్మాణ శాఖకి, వాటిని అమలుపరిచే అధికారం కార్యనిర్వాహక శాఖది, అవి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా లేదా అని పరీక్షించే అధికారం న్యాయశాఖకు ఉంది. సో ఈ శాఖల మధ్య అధికార బదిలీ విషయంలో జోక్యానికి సంబంధించిన అంశంలో కూడా కేశవానంద భారతి కేసు మీద ప్రశ్నలు అడిగే సందర్భం అనేది ఉంది. సో కాబట్టి ఈ అనాలిసిస్ని మనం రాయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 13 మంది జడ్జీలతో ఉండే ఈ బెంచ్లో 7 కేసుకు అనుకూలంగాను 6 ప్రతికూలంగాను చెప్పారు. మరి వాలిలో ప్రముఖంగా చీఫ్ జస్టిస్గా వ్యవహరించిన ఎస్ఎం సిక్రీ మౌలిక స్వరూపానికి సంబంధించి ఆయన ప్రస్తావించిన వ్యక్తిగతమైన అంశాలు ఏమిటంటే రాజ్యాంగమే ఎప్పటికైనా ఆధిక్యతను కలిగి ఉంటుంది,
మన దేశం ప్రజాస్వామ్య రాజ్యం, గణతంత్ర రాజ్యం, లౌకిక స్వభావాన్ని కలిగి ఉంది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల మధ్య అధికార పృథక్కరణం అనేది ఉంది. కాబట్టి సమాఖ్య లక్షణాన్ని కాపాడే విధంగా పార్లమెంటు వ్యవహరించాలి, ప్రభుత్వం వ్యవహరించాలి అని మౌలిక స్వరూపాన్ని గురించి అర్థాన్ని ఆయన చెప్పాడు. అలాగే ఆ 13 మంది జడ్జీల్లో జస్టిస్ హెగ్డే, అలాగే జస్టిస్ ముఖర్జీ, వాళ్ళు మౌలిక స్వరూపానికి సంబంధించి వాళ్ళు చెప్పిన అభిప్రాయం ఏమిటి అంటే, భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం, ఏకత్వంలో సమాఖ్య లక్షణాలు కలిగిన దేశం, ప్రజాస్వామ్యబద్ధమైన దేశం, రాజకీయ వ్యవస్థల్ని కలిగి ఉండే దేశం, వ్యక్తిగత స్వేచ్ఛ గౌరవాలని పెంపొందించగలిగే దేశం. వీటిని కాపాడే విధంగా పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించాలి అని వాళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ మౌలిక స్వరూపంలో అంతర్భాగమే. జస్టిస్ చంద్రచూడ్ ఈయనేమన్నారు అంటే, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, గణతంత్ర లక్షణాలని కలిగిన దేశం, ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలని కలిగిన దేశం, సమాన అవకాశాలని కల్పిస్తున్న దేశం, అలాగే లౌకిక స్వభావం కలిగిన దేశం, వ్యక్తి స్వేచ్ఛ గౌరవాల్ని కాపాడగలిగే దేశం. వీటిని పరిగణలోకి తీసుకొని పార్లమెంటు చట్టాలు చేయవలసిన అవసరం ఉంటుంది అని చంద్రచూడ్ గారు చెప్పారు. అంటే ఇక్కడ సిక్రీ గారు చెప్పిన విషయం కానీ, చంద్రచూడ్ గారు చెప్పిన విషయం కానీ, హెగ్డే మరియు ముఖర్జీలు చెప్పిన అంశాలు కానీ, ఇవన్నీ మనకి ప్రవేశికలో ఉండే పదాలని టచ్ చేస్తూ ఉంటాయి. అందువలన భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం అంటే ప్రవేశికలో ఉండే అంశాలు కాపాడాలి. అవి రాజ్యాంగం యొక్క ఆశయాలు, లక్ష్యాలకి నిలువుటెత్తు నిదర్శనం. ప్రవేశికలో ఉండే అంశాలు అవే మౌలిక స్వరూపం. వాటికి అనుగుణంగానే ప్రభుత్వాలు పనిచేయాలి, చట్టాలు చేయాలి అని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఒక ఉత్తమమైన అర్థాన్ని చెప్పిన కేసు ఏది అంటే కేశవానంద భారతి కేసు. మరి ఆయన మరణించిన నేపథ్యంలో గ్రూప్ 1 సివిల్స్లో వీటి మీద ఎస్సే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ యూనిట్లోను, సెకండ్ యూనిట్లోను వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్టివ్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి 10th అంటే ఎస్పెషలీ పాఠశాల స్థాయిలో ఉండే పాఠ్యపుస్తకాల్లో, ఇంటర్ డిగ్రీ పాఠ్యపుస్తకాల్లో కూడా కేసు గురించి ప్రస్తావన ఉంటుంది, కానీ పూర్వపరాల గురించి లేదు. ఇది అతి ముఖ్యమైనదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.